శివుడు స్వయంగా చెప్తున్నాడు. దేవతలందరూ వెళ్ళి శివుడిని అడిగారు. శివపురాణంలో వాక్యం ఇది. స్వామి, నిన్ను ఆరాధించాలంటారు నిజమే, నిన్ను సులభంగా ఆరాధించాలంటే ఎలా ఆరాధించాలి ఇది అడిగారు. అవునా, చూడండి అన్నాడు. ఒక్కసారి కైలాసం శివుడు ఎవరు కనబడలే, సూర్యమండలం కనబడి, ఆ సూర్యమండలం మధ్యలో ఆయన కనబడ్డాడండి అమ్మవారు. ఇలా సూర్యమండలంలో నన్నవరి ధ్యానిస్తారో వాళ్ళని నేను అనుగ్రహిస్తానని చెప్పాడు. ఇక్కడ ఇదే మాట పద్మపురాణం శివగీతలో చెప్తాడు. ఎవడైతే సూర్యమండలంలో నన్ను ధ్యానిస్తాడో వాడు చివరికి నాలోనే ఐక్యమవుతాడు అన్నాడు. ఇది కూడా సౌకర్యం. ఎంత బాగుంది. రోగాలు పోగొడతాడని ఈ శ్లోకంలో చెప్తున్నారు. కానీ రోగాలు పోగొట్టాలంటే సూర్యమండలంలో శివుడిని ఆరాధించండి. దానికి మంత్రం చెప్తున్నాను అన్నాడు. ధ్యాన శ్లోకం, రుద్రానికి ధ్యాన శ్లోకమే ఇక్కడ చెప్పుకోవచ్చు. మండలాంతరగతం హిరణ్మయం రాజమాన వపుషం శుచిస్మితం చండదీదితిమఖండితజ్జుతిం చింతయేన్ ముని సహస్ర సేవితం అని ఆ రుద్రమంత్రాలు ధ్యాన శ్లోకాల్లో ఒకటిది. మండలాంతరగతం, మండలం లోపల ఉన్నాడు. హిరణ్మయం, బంగారు స్వరూపుతున్నాడు. రాజమాన వపుషం, మెరిసిపోతున్న శరీరంతున్నాడు. శుచిస్మితం, కపటం లేని నవ్వుట, దయ. శుచిస్మితం చండదీదితం, మహాకాంతున్నది. అఖండిత జ్యుతి, ఆ కాంతి అఖండ కాంతి. అలాంటి వాడిని వేల కొలది మునులు సేవిస్తున్నారు. ఇలా ధ్యానించమన్నారు. ధ్యాన శ్లోకం చెప్పాం కదా.